టాటా దిస్ ఈస్ దీప్సిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రెజెంట్ డేస్ లో మన ఇండియాలో ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ నైతే చేసుకుంటా ఉంటున్నారు కదా. సో ఇలా వాళ్ళు జాబ్ చేస్తున్న ప్రాసెస్ లో వాళ్ళకి ఏదైనా మ్యాచ్ వచ్చి ఇదిగో ఇలాగ నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత జర్మనీ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటి చెప్పండి. అబ్బా ఇన్ని ఇయర్స్ నేను జాబ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు నేను జర్మనీ వెళ్తే జాబ్ చేయడం అవుతుందా లేదా అని అయితే ఆలోచిస్తారు కదా. ఆబ్వియస్లీ ఎవరికైనా ఆ థాట్ అయితే వస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసరికి జర్మనీకి డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళకి జాబ్ చేయడానికి ఎలా ఉంటదా, ఒకవేళ జాబ్ చేయడానికి ఎలా ఉంటే అసలు జాబ్ రావడానికి ఎన్ని మంత్స్ పడుతుంది, అండ్ డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళకి కూడా జర్మన్ రిక్వైర్మెంట్ ఉంటుందా, పబ్లిక్ యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ ఫ్రీగా చదువుకున్నట్లే డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు కూడా ఫ్రీగా చదువుకోవడానికి అవుతుందా ఒకవేళ చదువుకోవాలి అంటే, అండ్ డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళకి జర్మన్ గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అనమాట. అసలు ఆ బెనిఫిట్స్ ఏంటి, సో ఇలా టోటల్ గా అసలు జర్మనీకి డిపెండెంట్ వీసా మీద వస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది, పిఆర్ కి ఎలిజిబుల్ అవుతారా లేదా, సో టోటల్లీ ఇలాగా డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొత్తం అడ్వాంటేజెస్ కాడ నుంచి డిసడ్వాంటేజెస్ కాడ నుంచి ప్రతిదీ మాట్లాడుకుందాం, ఓకేనా. నేను కూడా ఎఫ్ఆర్వి వీసా మీదే వచ్చాను కాబట్టి, అంటే డిపెండెంట్ వీసా మీదే వచ్చాను కాబట్టి ఐ హోప్ ఈ టాపిక్ ని నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్మనీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాయి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్. ఫస్ట్లీ జర్మనీకి మీరు డిపెండెంట్ వీసా మీద వచ్చినా సరే జాబ్ చేయడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. బట్ ఆ జాబ్ సెక్యూర్ చేయాలి అంటే సమ్ ప్రాసెస్ అయితే ఉంటదన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను కమింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు డిపెండెంట్ వీసా మీద వస్తే జర్మనీకి జర్మన్ లాంగ్వేజ్ కావాలా లేదా. ఆబ్వియస్లీ అసలు నేను చెప్పేది ఏంటి అంటే అసలు మీరు జర్మనీకి అడుగు పెడుతున్నారు అంటేనే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ కావాలి అని. బట్ ఇప్పుడు మీ వీసా టైం అప్పుడు మీకు జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ చూపించాలా లేదా అని అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ స్పౌస్ శాలరీ అనమాట. ఇప్పుడు మీ స్పౌస్ గాని ఇక్కడ బ్లూ కార్డ్ శాలరీ ఇన్కమ్ కి సంపాదించారు అంటే మీ వీసా ప్రాసెస్ అప్పుడు మీరు ఎలాంటి జర్మన్ లాంగ్వేజ్ వచ్చు అనే సర్టిఫికేట్ చూపించాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీ స్పౌస్ గాని బ్లూ కార్డ్ శాలరీ కన్నా తక్కువ సంపాదించారు అంటే ఖచ్చితంగా మీరు A1 లెవెల్ వరకు మీకు జర్మన్ వచ్చు అని సర్టిఫికేట్ అయితే చూపించాలన్నమాట మీ వీసా ప్రాసెస్ అప్పుడు. సో ఇలా డిపెండ్స్ ఆన్ యువర్ స్పౌస్ శాలరీ మీకు అప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కావాలా లేదా అనేది అయితే ఉంటది. సో అలా డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా వచ్చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు విత్ ఇన్ 3 months లో రెసిడెన్స్ పర్మిట్ తెచ్చుకోవాల్సి ఉంటది అనమాట. సో దానికోసం ఇక్కడ హౌస్లాండర్ బెహోర్డర్స్ అని ఉంటాయి. సో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోమని ఒక సర్టిఫికేట్ లాంటిది ఇస్తారనమాట. సో అలా ఆ సర్టిఫికేట్ తెచ్చుకుని ఇక్కడ VHS అని ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంటది. ఆ ఇన్స్టిట్యూట్ లో మీరు రిజిస్టర్ అయ్యారు అనుకోండి మీకు B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ అయితే నేర్పుతారు. మీకు 8 months లో B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ప్రతి మంత్ నియర్లీ 250 euros కట్టాల్సి ఉంటది. ఏంటి 250 euros అని బట్టికి షాక్ అవ్వకండి. నిజానికి అది 50% డిస్కౌంట్ అనమాట. మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు కదా హౌస్లాండర్ బెహోర్డర్ నుంచి, అందుకనే మీకు 50% డిస్కౌంట్ ఇస్తారు. లేకపోతే నియర్లీ 500 euros వరకు కట్టాల్సి ఉంటది అనమాట. సో అలా మీరు 8 months జర్మన్ లాంగ్వేజ్ మీద ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే మీ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు B1 లెవెల్ వరకు ఒక ఎగ్జామ్ అయితే పెడతారనమాట. అందులో మీరు పాస్ అయ్యారు అంటే మీకు B1 సర్టిఫికేట్ అయితే వస్తుంది జర్మన్ లాంగ్వేజ్ మీద. ఒకవేళ మీరు నేను ఈ B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ తీసుకోను అని అన్నా సరే అలాంటిది ఏం కుదరదు అనమాట. ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ నేర్చుకునేలాగా ఈ గవర్నమెంట్ అయితే చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో జర్మనీలో వాళ్ళకి ఇంకా అవసరం అనమాట. ముందు ఎందుకు ఇలా అన్నానో మీకే అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు జర్మనీకి వచ్చిన తర్వాత డిపెండెంట్ వీసా మీద మాస్టర్స్ చేయాలి అనుకున్నా సరే హ్యాపీలీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పబ్లిక్ యూనివర్సిటీలో ఎలా ఫ్రీగా చదువుకుంటున్నారో ట్యూషన్ ఫీజు లేకుండా సేమ్ అలానే డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు అసలు జాబ్ సంపాదించాలి అంటే డిపెండెంట్ వీసా మీద వచ్చే వాళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను.
చెప్తాను. అనుకున్నంత ఈజీగా ఉండదు, చాలా హార్డ్ గా ఉంటది అనమాట. నిజానికి మీరు సర్క్యూట్ బ్రాంచ్ లో కాకుండా ఏ ఫీల్డ్ లో అయినా చదువుకుని వచ్చి జర్మనీలో జాబ్ సంపాదించాలి అని అనుకుంటే అంత ఈజీ అయితే కాదనమాట. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ఫీల్డ్స్ ని బట్టి జర్మన్ లాంగ్వేజ్ అయితే అడుగుతారు. ఏ ఫీల్డ్ లో అయినా సరే మీరు ఇండియాలో ఉన్నప్పుడు చదువుకుని వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అంతేమీ కన్సిడర్ చేయరనమాట. జర్మనీకి వచ్చిన తర్వాత మీరు వర్క్ ఎత్తుక్కుంటా ఉంటే ఫస్ట్ అసలు మీరు చదివిన బ్రాంచ్ ని బట్టి మీకు అసలు B1 లెవెల్ వరకు జర్మన్ రావాలా, B2 లెవెల్ వరకు జర్మన్ రావాలా, C1 లెవెల్ వరకు జర్మన్ రావాలా అని డిపెండ్ అయ్యి ఉంటది అనమాట. జర్మనీలో జాబ్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు అసలు జర్మనీలో చదువుకున్నారా లేదా, ఒకవేళ చదువుకోకపోతే అట్లీస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయినా ఉందా లేదా ఇక్కడ అని చూస్తారనమాట. ఆబ్వియస్లీ మీరు డిపెండెంట్ వీసా మీద వస్తారు కాబట్టి ఈ రెండు కేసెస్ లోనూ ఫెయిల్ అవుతారనమాట. సో ఇప్పుడు మీరు జాబ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా హాస్టల్స్ అయినా చదవచ్చు, లేదా ఇక్కడ హౌస్ బిల్డింగ్స్ అని వైటర్ బిల్డింగ్స్ అని ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఆ సర్టిఫికేట్ పట్టుకుని ఇక్కడ అగెంచువర్ ఫర్ ఆర్బైట్ అని ఉంటది, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనమాట. సో ఆ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నేను ఇలా ఇండియా నుంచి వచ్చాను, ఇక్కడ నేను నా ఫీల్డ్ లో ఎదగాలి అనుకుంటున్నాను, సో దట్ నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి, ఏదన్నా వైటర్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ గానీ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఫ్రీగా ఏదో ఒక కోర్స్ అయితే ఇస్తారనమాట. సో అలా మీరు ఆ కోర్స్ ని చేశారు అనుకోండి, అది 6 months to 8 months ఉంటది ఆ కోర్స్ కూడా. సో ఆ కోర్స్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఇక్కడ చదువుకున్నట్టు. సో అలా ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తో పాటు ఇలా ఈ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా జత చేస్తే మీకు ఈజీగా జాబ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఏ బ్రాంచెస్ వాళ్ళైనా ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ అయితే ఉంటది జర్మనీకి వచ్చి డిపెండెంట్ వీసా మీద జాబ్ చేయాలి అంటే. సో టెక్నికల్లీ మీరు జర్మనీలో జాబ్ సంపాదించాలి అంటే ప్రాసెస్ అంతా ఇలా ఉంటది. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు కావాలి అనుకుంటే పార్ట్ టైం అయినా చేయొచ్చు, ఫుల్ టైం అయినా చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ అన్స్కిల్డ్ జాబ్స్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా మీరు ట్రై చేసుకోవాలి అన్నా సరే ట్రై చేసుకోవచ్చు. బట్ స్టిల్ అన్స్కిల్డ్ జాబ్స్ అయినా సరే జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ అయితే అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు డిపెండెంట్ వీసా మీద వస్తే జర్మన్ గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది అని చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం అనమాట. ఇప్పుడు మీరు జర్మనీ వచ్చారు, జర్మనీ వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి, సో ఆ టైంలో మీరు అన్ఎంప్లాయిడ్, మీకు ఏమీ జాబ్ లేదు. సో ఏం చేస్తుంది అంటే జర్మన్ గవర్నమెంట్ ప్రతి మంత్ మీకు కొంత మనీ అయితే ఇస్తుంది అనమాట. అలా అని ఎంతో మనీ ఇవ్వదనమాట, బేసిక్ గా కొంచెం మనీ అయితే హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మీరు అన్ఎంప్లాయిడ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ పిఆర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి కూడా పిఆర్ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అట్లీస్ట్ మీరు జర్మనీ వచ్చిన తర్వాత మినిమం 5 years అయితే ఉండాలన్నమాట. మీరు ఇలా 5 years కంప్లీట్ చేసిన తర్వాత అండ్ మీకు B1 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చు అని సర్టిఫికేట్ చూపించి అండ్ ఇక్కడ డెలెబెన్స్ ఇన్ డాయిచ్లాండ్ అని ఇంకొక టెస్ట్ అయితే ఉంటది అనమాట. అలా మీరు ఆ 3 క్రైటీరియాస్ ని అచీవ్ చేశారు అంటే మీరు డిపెండెంట్ వీసా మీద వచ్చినా సరే మీకు పిఆర్ అయితే వస్తుంది అనమాట. విన్నారు కదా, ఈ పాటికే మీ అందరికి చాలా అర్థమై ఉంటది అసలు డిపెండెంట్ వీసా మీద వస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని. ఏదేమైనా సరే డిపెండెంట్ వీసా మీద వస్తున్నారంటే వీసా వచ్చే టైంలోనే ఈజీగా ఉంటది అనమాట. మిగతా ఏదేమైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఈజీగా వాళ్ళ లైఫ్ అయితే ఉండదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. వన్స్ మీరు అసలు జర్మనీ వస్తున్నారు అంటే చాలా స్ట్రాంగ్ గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి. ఏదేమైనా సరే అన్ని మీరే ఇండిపెండెంట్ గా చేసుకునే అంత ఎబిలిటీని మీరు సంపాదించుకోవాలన్నమాట. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మేము చెప్పాం కదా ఫ్రీగా అడ్మిషన్ చేస్తాము స్టూడెంట్స్ కానీ. సో మేమైతే ఆ స్టూడెంట్స్ ని అయితే సెలెక్ట్ చేసాము. సో మేమైతే ఫస్ట్ ఒకళ్ళే అనుకున్నాము, బట్ మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి అండ్ మాకు వచ్చిన అప్లికేషన్స్ చూసి మాకు ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సి అనిపించింది అనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి రేవంత్ అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి లక్ష్మీ నరసింహ స్వామి. ఇలా ఈ ఇద్దరిని మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము సమ్మర్ ఇంటెక్ 2025 కి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. సో అసలు మమ్మల్ని ఎవరైతే ట్రస్ట్ చేసి అసలు మాకు అప్లికేషన్స్ ఫార్మ్స్ ని ఫిల్ చేసి ఇచ్చారో వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ని ఖచ్చితంగా మీ ముందు దాకా తీసుకొస్తాము. అండ్ మేము ఎలా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ కూడా చేయాలి. ప్లీజ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా నేనేమన్నా సరే జర్మనీ గురించి ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ జర్మనీ గురించి ఎన్నో విషయాలు మీకు తెలియజేస్తా ఉంటాయి. టూరిస్ట్ స్పాట్స్ గురించి, అసలు జర్మనీకి వచ్చి ఎలా చదువుకోవాలి, ఇలాగ చాలా టాపిక్స్ మనం అయితే కవర్ చేస్తాం అనమాట. సో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.